నమస్తే. ప్రజెంట్ మనతో పాటు మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర సలహాదారుడు వీరస్వామి గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు పైన. సార్, సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఎవరైతే ఎస్సీ కులం నుంచి వెళ్ళి దళిత క్రిస్టియన్ మతంలోకి మారుతారో వాళ్ళకు ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పేసి అన్నారు. సో ఎట్లా చూస్తారు అసలు మీరు దీన్ని? ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారము. 24 గత నెల 24 సుప్రీంకోర్టు ఇద్దరు అడ్వకేట్స్ కలిసి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అది ఎస్సీలో నుంచి ఇతర మతాలకి మారినటువంటి క్రైస్తవులుగా మారిన షెడ్యూల్ కులాలకి విపరీతమైన నష్టం చేసేటువంటి తీర్పుగా ఉన్నది. యాక్చువల్గా సుప్రీంకోర్టులు కానీ మన పార్లమెంటు కానీ ప్రజా సంక్షేమమైన తీర్పులనే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఒక్క షెడ్యూల్ కులాలు తప్ప షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో సిస్టర్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అందరూ కూడా మతం మారి షెడ్యూల్ ట్రైబ్గా ఉన్నారు. మణిపూర్ కానీ, నాగాలాండ్ కానీ, మిజోరాం కానీ, త్రిపుర, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎంజాయింగ్ ఇది ఎస్సీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది లంబాడీలు ఎవరైతున్నారో 3 లక్షల మంది లంబాడీలు ఈరోజు క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళు కూడా ఎస్సీ స్టేటస్ అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎవరైతే రెడ్లు తర్వాత సంపన్న వర్గాలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతంలోకి మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ లేని మతము ఇది ఎందుకు వై పర్టికులర్ షెడ్యూల్ కాస్ట్ అనే విషయాన్ని మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టుని. అదేవిధంగా ఇది 1950 నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతున్నారో ఆయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఉద్దేశం ఏంటంటే అది 6 నెలల తర్వాత చట్టం కాకుంటే నల్ అండ్ వైడ్ అవుతుంది. అది చట్టరూపం దాల్చలేదు కనుక అది ఇప్పుడు పరిగణలోకి తీసుకొని 1950 ఎక్కడ, ఇవాళ 2026 ఎక్కడ కనుక అప్పుడు జరిగినటువంటి ఆ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం వల్ల ఇప్పుడిప్పుడే క్రైస్తవ మతంలోకి వెళ్ళి ఆంగ్లం నేర్చుకొని విద్యావకాశాలు సంపాదించినటువంటి షెడ్యూల్ కులాల వ్యక్తులకి గొడ్డల పెట్టు లాంటిది. మేము అడిగేది ఏంటంటే షెడ్యూల్ కులాల వాళ్ళు ఇతర మతాలకి పర్టికులర్ క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా వాళ్ళ పట్ల వివక్షత మారలేదు. వాళ్ళని చూసే తీర్పులో హిందూ సమాజం యొక్క చూపు మారలేదు. అందుకనే దేశవ్యాప్తంగా అనేక చోట్ల దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి అంటే ఈ క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీల మీద జరుగుతున్నాయి. వాళ్ళతో పాటు హిందువులుగా ఉన్న ఎస్సీల మీద కూడా జరుగుతున్నాయి. అంటే కుల వివక్షత ఇంకా కంటిన్యూ అవుతున్నది అనేది మనకు ఈ మధ్య కాలంలో కుమ్మరిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటే మీకు ఉదాహరణ. అదే కాకుండా అనేక ప్రాంతంలో 29 పరువు హత్యలు, ఆనర్ కిల్లింగ్ అయినాయి. వాళ్ళల్లో క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇక్కడే మన మెడ్చల్ డిస్టిక్ లో ఒక మాదిగ అబ్బాయి ఇంకొక గౌడ యాదవ అమ్మాయిని ప్రేమించినందుకు వాళ్ళ అన్నం తీసుకెళ్లి చంపారు. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది అంటే వివక్షత అనేది పోలేదు. వివక్షత కులం మారినంత మాత్రంలో వివక్షత పోలేదు. ఇంకా ప్రధానమైన పరిస్థితి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బౌద్ధ మతంలోకి వెళ్ళినటువంటి బౌద్ధులు కూడా నియో బౌద్ధులుగా వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది 98లో. కానీ వాళ్ళని కూడా అక్కడ బౌద్ధులు, నియో బౌద్ధులుగా ఉన్నారు. అదేవిధంగా పంజాబ్లో ఎవరైతే సిక్కు మతం తీసుకున్నారో వాళ్ళ మధ్యలో కూడా ఈ అంతరాలు ఉన్నాయి. అత్యధిక క్రిస్టియానిటీ తీసుకున్న వ్యక్తులు మీకు పంజాబ్లో కూడా ఇట్లాంటి వ్యత్యాసాలు ఉన్నాయి. కనుక కులము విశ్వాసాలు మారినంత మాత్రంలో ఎక్కడ కూడా వివక్షత పోవట్లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడలేదు. కుల వ్యవస్థ రద్దు అయితే రిజర్వేషన్లు కూడా రద్దు అవుతాయి కదా, మరి ఎట్లా ప్రాబ్లం కదా మళ్ళీ? మీరు వేసిన ప్రశ్న కుల వ్యవస్థ ఏదైతుందో కుల వ్యవస్థ నిర్మూలించబడాలంటే ఈ దేశంలో 190% మంది పూజారి బ్రాహ్మణుల మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, ఒక ఇంట్లో పేరు పెట్టాలన్నా, ఒక పిల్లోడిని తొట్లు వేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా పూజారులని సంప్రదిస్తున్న ఒక సాంప్రదాయము
భారత సమాజంలో వాడు హిందూ అవని, క్రిస్టియన్ అవని, ఇంకోడవని పూజారుల కాడికి వెళ్ళి వారి యొక్క సలహా సూచనలు తీసుకుంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే కుల వ్యవస్థ పోవాలంటే ఇవాళ 56,000 మంది టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. వీరికి పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే కుల నిర్మూలన కోసం, అయ్యా మనం హిందువులంతా బంధువులము, కులం లేదు అని చెప్పేసి ఒక పిలుపునివ్వవలసిన అవసరం భారతదేశంలో పూజారి వర్గం మీద ఉంది. అయితే ఈ విషయం మేము వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే మా పీఠాధిపతులు ఇస్తారని చెప్తున్నారు. పీఠాధిపతులు కాదు, కుల వ్యవస్థకి మూల కారణమైన కేంద్ర బిందువు ఉన్న ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ కాడనే మళ్ళీ తిరిగి కులం లేదు మనమంతా హిందువులమే, అప్పుడు ఇతర మతాలకు వెళ్ళినటువంటి క్రైస్తవులు కూడా గర్వాపస్ అవుతారు. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరు అడిగారు కుల వ్యవస్థ పోవాలంటే దీనికి విశ్వాసాలు ముఖ్యం. ఈ విశ్వాసాలు ఎక్కడున్నాయి? మన హిందూ ధర్మంలో ఉన్నాయి. హిందూ ధర్మానికి వేదిక ఏది? బ్రాహ్మణులు. కనుక ఆ బ్రాహ్మణులు ముందుకొచ్చి కుల వ్యవస్థని మనం నిర్మూలించాలనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకుంటే మేము కూడా వారికి తోడయి, కుల వ్యవస్థకు లోనైతే మేమందరం కూడా బ్రాహ్మణ సంఘాలతో తోడయి వాళ్ళతోటి మేము, వాళ్ళకు కూడా అవసరం లేదుగా కులం, వాళ్ళకు కూడా అవసరం లేనప్పుడు ఇవాళ మందకృష్ణ మాదిగ ఎట్లయితే ఒక ఉద్యమాన్ని తీసుకొస్తుండో బ్రాహ్మణులందరూ కూడా ముందుకు రమ్మండి, మేమందరం వాళ్ళతో కలిసి వెళ్తాము, కులాన్ని రద్దు చేద్దాము. ఈ దేశంలో కులం ఉండలే ముక్కలు అయింది. అది ఎవరికి మనం స్వాగతించవలసిన అవసరం కాదు. కుల వ్యవస్థ వలన ఘర్షణలు వస్తున్నాయి, కుల వ్యవస్థతోటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. ఇన్నిటికీ ప్రధాన కారణం కుల వ్యవస్థ అయినప్పుడు ఈ కుల వ్యవస్థకు మూలమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుతున్న మరి బ్రాహ్మణులు అందరూ కూడా, వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంతా ముందుకు వచ్చి అయా కుల వ్యవస్థను రద్దు చేద్దాము రండి అని చెప్పినప్పుడు కుల వ్యవస్థ పోతే ఆటోమేటిక్గా రిజర్వేషన్ల గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. అప్పుడు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో ఆర్థికంగా వెనుకబడతనం మీదనే అప్పుడు రిజర్వేషన్లు కొనసాగుతాయి. అప్పుడు కమ్మ వాళ్ళల్లో ఉండొచ్చు, రెడ్లల్లో ఉండొచ్చు, బ్రాహ్మిన్స్లు ఉండొచ్చు, మిగతా అన్ని కులాలలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉండొచ్చు. ప్రజా సంక్షేమంలో భాగంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు సంపన్న వర్గాలలో వెనుకబడిన కులాలకి ఇస్తున్నాం కదా. ఒకవేళ కులమే పోతే, కులం నిర్మూలించబడితే అప్పుడు ప్రభుత్వ లక్ష్యం ఏమై ఉంటుంది? ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? 80 కోట్ల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. ఈ దేశం యొక్క జనాభా 140 కోట్లు అయితే 140 కోట్లలో 80 కోట్ల మందికి నువ్వు బిలో పావర్టీ లైన్ ఉందని రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు ఈ దేశంలో పేదరికం ఉందా లేదా? కనుక ఇవన్నీ మనం సవరించుకోవాలంటే ప్రాథమికంగా కులాంతరాలని తగ్గించుకోవాలా, వివక్షను తొలగించాలా. దీనికి బ్రాహ్మణ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం నడువు కట్టవలసిన అవసరం ఉంది. దిశ ఈ భారతదేశం యొక్క దిశ నిర్వహించేది బ్రాహ్మణ సామాజిక వర్గమే అని మేము నమ్ముతున్నాము. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, కోరుతాను.